హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నామండి. ఇది ఇట్స్ ఏ టెరిబుల్ ఇన్సిడెంట్. ఇది చాలా భయంకరమైన సంఘటన. ఇది బీహార్లో జరిగింది. మిడ్ డే మీల్లో ఈ డిటర్జెంట్ కలవటము, అలానే మరి ఒక సంఘటనలో చనిపోయిన పాము అనేది ఈ పిల్లలు తినే ఆహారంలో కలిసిపోయి కలుషితం అయిపోవడం వల్ల చాలామంది పిల్లలు అస్వస్థకు గురి అవటము, వాళ్ళు ఆసుపత్రి పాలవటం అనేది జరిగింది. ఎలా జరిగింది ఏంటి అనేది మన రాష్ట్రంలో కూడా ఇలాంటి చిత్రమంత్ర సంఘటనలు జరుగుతాయి, కానీ ఎంత దారుణంగా అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. చూద్దామండి ఈ సంఘటన ఏంటనేది. ఇప్పుడు చదువుతూ ఉన్నప్పుడు మీరు ఎంత ప్రాక్టీస్ చేయండి, ఎన్ని సెంటెన్సెస్ రాయండి ఇంగ్లీష్ కోసము, అయినప్పటికీ కూడా మీ ఫ్లూయెన్సీ అనేది అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇలాంటి చిన్ని చిన్ని సంఘటనలు రెగ్యులర్గా రోజు తీసుకుని చదవటము, వాటిని మరలా చెప్పటం, తెలిసిన వార్తలే, చిన్ని వార్తలే, పెద్దవి అవసరం లేదు, చిన్న చిన్న వాటినే చదవటము, దాన్ని మళ్ళీ మీరు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పడము చేస్తే మీ ఫ్లూయెన్సీ అనేది చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ అవుతుందండి. రైట్. సో ఇక్కడ చూడండి. రోజు చదవటం వల్ల మనకు తెలిసిన సంఘటనలు అవ్వటం వల్ల మనకి ఇంట్రెస్టింగ్, ఆసక్తికరంగా కూడా ఉంటుంది. అదేదో బర్డెన్ లాగా, ఏదో శ్రమలాగా కాకుండా చాలా తెలుగు పేపర్ ఎలా చదువుతామో ఇంగ్లీష్ పేపర్ కూడా అలాగే. రైట్. చూద్దామండి. హెడ్డింగ్ చూద్దాం. 36 స్టూడెంట్స్ ఫాల్ ఇల్. ఎలా చదవాలండి? FALLILL. ఫాల్ ఇల్ ఆఫ్టర్ midday meal sprinkled with the detergent in Bihar. ఓకేనా? 36 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారంటండి. ఆఫ్టర్ మిడ్ డే మీల్ స్ప్రింకిల్డ్ విత్ డిటర్జెంట్ ఇన్ బీహార్. డిటర్జెంట్ కలిపేయటం వల్ల, అంటే స్ప్రింకిల్ అంటే చల్లటం కదా, అంటే మనం సాల్ట్ కానీ ఏదైనా కానీ చివరికి ఎలా వేస్తాం కదా, అలా వేయడానికి స్ప్రింకిల్ అంటారండి. ఏం తిన్నారండి వీళ్ళు? స్ప్రింకిల్డ్ విత్ డిటర్జెంట్ మిడ్ డే మీల్ అనమాట అండి. రైట్. చూద్దాం, మ్యాటర్ లేకపోతే మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇంకొకసారి చదువుతా ఆ 2 లైన్లు. 36 స్టూడెంట్స్ fall ill after midday meal sprinkled with the detergent in Bihar. Right. First paragraph అండి. At least 36 girl students, బాలికా విద్యార్థులు. అట్లీస్ట్ అంటే తక్కువలో తక్కువ. రైట్. అట్లీస్ట్ 36 స్టూడెంట్స్ ఫెల్ ఇల్ ఆఫ్టర్ ఎ కుక్ ఇన్అడ్వర్టెంట్లీ. ఏంటండి ఇన్అడ్వర్టెంట్లీ? అంటే బై మిస్టేక్ అని అనుకోవచ్చు, లేకపోతే అన్ఇంటెన్షనల్లీ, అనుకోకుండా లేదా పొరపాటున. ఆ మాటలన్నిటికీ కూడా సమానార్థం ఇస్తుంది. ఇన్అడ్వర్టెంట్లీ అట్లీస్ట్ 36 girl students fell ill after a cook inadvertently added detergent powder instead of salt to their midday meal at a government school in Nalanda district on Tuesday. ఏంటండి, ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? మంగళవారం నాడు జరిగిందట. నలందా డిస్ట్రిక్ట్, బీహార్లో జరిగింది. ఈ సంఘటనలో ఆ పర్టికులర్ స్కూల్, అక్కడ ఉన్న కుక్, ఓకేనా, పొరపాటున సాల్ట్ బదులుగా ఈ మిడ్ డే మీల్లో డిటర్జెంట్ పౌడర్, బట్టలు ఉతుక్కునే పౌడర్ని కలిపేయడం వల్ల 36 మంది విద్యార్థులు అస్వస్థకు గురి అయ్యారటండి. రైట్. ఇదండి ఫస్ట్ పారాగ్రాఫ్. చూద్దాం. రెండో పారాగ్రాఫ్ అండి. ద ఇన్సిడెంట్ టుక్ ప్లేస్. ఇన్సిడెంట్ సబ్జెక్ట్ హియర్, ఇన్సిడెంట్ ఇస్ ద సబ్జెక్ట్ హియర్, టుక్ ప్లేస్ ఈజ్ V2 హియర్. రైట్. ద ఇన్సిడెంట్, సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్ అండి, సింపుల్ పాస్ట్ టెన్స్. The incident took place at middle school in Parasi. అంటే ప్లేస్ పేరండి, పారాసి అండర్ ద సరాయ్ పోలీస్ స్టేషన్ ఏరియా. పోలీస్ స్టేషన్ లిమిట్స్ అనేది చెప్తా ఉన్నారు. ఎక్కడ జరిగింది? దిస్ ఇన్సిడెంట్ ఆర్ ద ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ ఆర్ హ్యాపెండ్ అట్ మిడిల్ స్కూల్ ఇన్ పారాసి అండర్ సరాయ్ పోలీస్ స్టేషన్ ఏరియా. రైట్. The affected students అంటే బాధిత విద్యార్థులు were taken to Bihar Sharif Sardar Hospital. were taken అంటే పాసివ్ వాయిస్ అండి, తీసుకువెళ్ళబడ్డారు. ఎప్పుడైనా
మనకి వజ్ కానీ కానీ వచ్చి V3 వస్తే పడటం. హీ వాజ్ టేకెన్ టు హాస్పిటల్, అతను హాస్పిటల్కి తీసుకువెళ్ళబడ్డాడు. హీ వాజ్ అసోల్టెడ్, అతను అసోల్ట్ చేయబడ్డాడు. హీ వాజ్ అటాక్డ్, అతను అటాక్ చేయబడ్డాడు. హీ వాజ్ మర్డర్డ్, అతను మర్డర్ చేయబడ్డాడు. ద స్టూడెంట్స్ వర్ టేకెన్ టు నియర్ బై హాస్పిటల్, ఆ విద్యార్థులు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళబడ్డారు. దాట్ ఈస్ ద మీనింగ్. సో ఎస్, ద అఫెక్టెడ్ స్టూడెంట్స్, ద అఫెక్టెడ్ బాధిత విద్యార్థులు వా టేకెన్ టు నియర్ బై హాస్పిటల్, ఐ మీన్ టు సే సర్దార్ హాస్పిటల్, ఆఫ్టర్ దే కంప్లైంట్ ఆఫ్ డిజీనెస్. డిజీనెస్ అంటే ఏంటి? కళ్ళు తిరగడం. దానికి సమానమైన పదము గిడీనెస్. ఇంకో మాట కూడా ఉంది, గిడీనెస్, డిజీనెస్, రెండు ఒకటే. కంప్లైంట్ ఆఫ్ డిజీనెస్ అండ్ వామిటింగ్. ఈ పిల్లలు, ఈ 36 మంది పిల్లలు ఈ మిడ్ డే మీల్ తిన్న తర్వాత కళ్ళు తిరుగుతున్నాయని, అలాగే వామిటింగ్ అవుతా ఉందని అని కంప్లైంట్ చేసిన వెంటనే వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారటండి. నెక్స్ట్ అండి, అఫీషియల్స్ అంటే అధికారులు. said all the students were stable and out of danger. అధికారులు ఏం చెప్పారండి? ఈ విద్యార్థులందరూ స్టేబుల్గా ఉన్నారు, స్థిరంగా ఉన్నారు, నిలకడగా ఉంది ఆరోగ్యం, అలానే ప్రమాదానికి నుంచి బయటపడ్డారు, అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారు అని చెప్పేసి చెప్పారంటండి. ఇదండి సంగతి. ఏంటి? ఒక పర్టికులర్ స్కూల్లో సాల్ట్ బదులుగా డిటర్జెంట్ కలిపేయటం వల్ల 36 మంది బాలికా విద్యార్థులు అస్వస్థకు గురి అయ్యారు. ఈ సంఘటన సో ప్లేస్లో జరిగింది. ఈ మిడ్ డే మీల్ తినిన తర్వాత వాళ్ళు కళ్ళు తిరుగుతున్నాయని, వామిటింగ్ సెన్సేషన్గా ఉందని చెప్పిన తర్వాత వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారు. అధికారులు ఏం చెప్పారు? వాళ్ళ ఆరోగ్యం నిలకడగా ఉందని, వాళ్ళు ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పారు. ఇదండి ఇంతవరకు. రైట్. ఎస్, నెక్స్ట్ పారాగ్రాఫ్ అండి. అకార్డింగ్ టు లోకల్ రెసిడెంట్స్. ఎలా చదవాలండి? రెసిడెంట్స్. According to local residents, containers of salt, containers అంటే డబ్బాలండి, సాల్ట్ డబ్బాలు. Containers of salt and detergent powder had been kept at the same place in the school kitchen. అక్కడున్న లోకల్ రెసిడెంట్స్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఈ సాల్ట్ డబ్బాలు అలాగే డిటర్జెంట్ పౌడర్ డబ్బాలు రెండు కూడా ఒకే చోట స్కూల్లో పెట్టబడ్డాయంటండి. ఇక్కడ చూడండి, పాసివ్ వాయిస్ అండి. హ్యాడ్ బీన్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి పాసివ్ వాయిస్. అకార్డింగ్ టు లోకల్ రెసిడెంట్స్, కంటైనర్స్ ఆఫ్ సాల్ట్ అండ్ డిటర్జెంట్ పౌడర్ హ్యాడ్ బీన్ కెప్ట్ అట్ ద సేమ్ ప్లేస్ ఇన్ ద స్కూల్ కిచెన్. ఈ స్కూల్ కిచెన్లో ఈ సాల్ట్ డబ్బాలు అలాగే డిటర్జెంట్ పౌడర్ డబ్బాలు రెండు ఒకే చోట పెట్టేశారట. రైట్, పెట్టబడ్డాయి. రైట్. ద కుక్ allegedly mistook the detergent for salt. దీని మీనింగ్ చూడండి. ద కుక్ ఏంటండి? ద కుక్ allegedly means as per the known information, తెలిసిన సమాచారం ప్రకారము, అతని పైన ఉన్న ఆరోపణల ప్రకారము ఎలా తీసుకున్నా పర్వాలేదు. ద కుక్ allegedly mistook the detergent for salt. ఇక్కడ దాకా మీనింగ్ mistook the detergent for salt అంటే అర్థం ఏమిటి? mistook the detergent for salt. అతను డిటర్జెంట్ని సాల్ట్ అనుకున్నాడు అని అర్థం అండి. అతను మిస్టేక్ ద డిటర్జెంట్ ఫర్ సాల్ట్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఐ మిస్టేక్ ద రోప్ ఫర్ ఎ స్నేక్ ఇన్ ద డార్క్. నేను చీకట్లో తాడుని చూసి పామనుకున్నా. ఐ మిస్టేక్ ద రోప్ ఫర్ ద స్నేక్. రైట్. ఐ మిస్టేక్ హిమ్ ఫర్ హిస్ ఫాదర్. నేను అతన్ని చూసి వాళ్ళ నాన్న అనుకున్నా, ఇలా అనమాట అండి. రైట్. అలా తీసుకున్నట్లయితే రైట్. అకార్డింగ్ టు లోకల్ రెసిడెంట్స్, కంటైనర్స్ ఆఫ్ సాల్ట్ అండ్ డిటర్జెంట్ పౌడర్స్ హ్యాడ్ బీన్ కెప్ట్ అట్ ద సేమ్ ప్లేస్ ఇన్ ద స్కూల్ కిచెన్. ద కుక్ allegedly mistook the detergent for salt and added it to the food. అక్కడ స్కూల్లో ఉన్న కిచెన్లో ఈ కుక్ డిటర్జెంట్ని చూసి సాల్ట్ అనుకుని యాడ్ చేసేసాడు ఫుడ్కి. రైట్. ద స్టూడెంట్స్ వర్ ఇనిషియలీ ప్రొవైడెడ్ ఫస్ట్ ఎయిడ్ అట్ ద స్కూల్ బట్ లేటర్ షిఫ్టెడ్ టు సర్దార్ హాస్పిటల్ వెన్ దయర్ కండిషన్ డిడ్ నాట్ ఇంప్రూవ్. ఇంకొకసారి చదువుతానండి. ద స్టూడెంట్స్ వర్ ఇనిషియలీ ప్రొవైడెడ్ ఫస్ట్ ఎయిడ్. ఫస్ట్ ఏం చేశారండి? ముందుగా వాళ్ళకి
ప్రథమ చికిత్స అందించారు స్కూల్ దగ్గర. బట్ లేటర్ షిఫ్టెడ్ టు సర్దార్ హాస్పిటల్. తర్వాత సర్దార్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయబడ్డారు, తరలించబడ్డారు. వెన్ దయర్ కండిషన్ డిడ్ నాట్ ఇంప్రూవ్, వాళ్ళ యొక్క కండిషన్ అనేది ఇంప్రూవ్ అవ్వకపోయినప్పుడు వాళ్ళని హాస్పిటల్కి తరలించారు, షిఫ్ట్ చేశారు. రైట్. ఏమైందండి, వాళ్ళు అక్కడ ఉన్న లోకల్స్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ సాల్ట్ డబ్బాలు అలాగే డిటర్జెంట్ డబ్బాలు ఈ స్కూల్ కిచెన్లో ఒకే చోట పెట్టారు. అలా పెట్టడం వల్ల ఏమైంది, ఆ కుక్ ఎవరైతే ఉన్నారో ఆ డిటర్జెంట్ డబ్బాలని సాల్ట్ డబ్బాలు అనుకుని సాల్ట్ కంగారులో వేసేసాడు అనమాట. వేసేసరికి వాళ్ళు తినేయటము, ఆ తినిన తర్వాత వాళ్ళు అనీజీగా ఫీల్ అవటము, వాళ్ళ వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించడము, వాళ్ళ కండిషన్ బెటర్గా అవ్వకపోవడంతో దగ్గరలోని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడము జరిగింది. రైట్. నెక్స్ట్ చదువుతామండి. నలంద సివిల్ సర్జన్ డాక్టర్ జయప్రకాష్ సింగ్ విజిటెడ్ ద హాస్పిటల్ అండ్ టుక్ స్టాక్ ఆఫ్ ద స్టూడెంట్స్ కండిషన్. ఎప్పుడైనా టేక్ స్టాక్ ఆఫ్ ద సిచ్యువేషన్ అంటారండి. ఓకేనా, పరిస్థితిని సమీక్షించడం. ఓకేనా, పరిస్థితి యొక్క ప్రభావాలు, అక్కడ ఉన్న పరిస్థితుల్ని అడిగి తెలుసుకోవటం. అలా చెప్పాలంటే టేక్ స్టాక్ ఆఫ్ ద సిచ్యువేషన్ అంటారు. ఏమంటారు? టేక్ స్టాక్ ఆఫ్ ద సిచ్యువేషన్, స్టాక్ ఆఫ్ ద సిచ్యువేషన్, టేక్ ఇన్ స్టాక్ ఆఫ్ ద సిచ్యువేషన్. అదండి వర్డ్ ఇక్కడ. ఓకేనా. నలంద సివిల్ సర్జన్ డాక్టర్ జయప్రకాష్ సింగ్ విజిటెడ్ ద హాస్పిటల్ అండ్ టుక్ స్టాక్ ఆఫ్ ద సిచ్యువేషన్ అని చెప్పేసేయచ్చు, కానీ టుక్ స్టాక్ ఆఫ్ ద స్టూడెంట్స్ కండిషన్. ఓకేనా, విద్యార్థుల యొక్క పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారటండి, దాని అర్థం అది. హీ సెడ్, ఆయనే చెప్పారు, నన్ ఆఫ్ ద చిల్డ్రన్ వర్ ఇన్ డేంజర్. నన్ ఆఫ్ అంటే తెలుసు కదా, ఆ స్టూడెంట్స్లో, ఆ పిల్లల్లో ఏ ఒక్కరు కూడా ప్రమాదకరమైన పరిస్థితులు లేరు అని ఆయన చెప్పారటండి. ఇదండి ఇక్కడ వరకు. రైట్. స్టేట్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఏంటండి, స్టేట్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ శ్రవణ్ కుమార్ ఆల్సో విజిటెడ్ ద హాస్పిటల్ అండ్ మెట్ ద అఫెక్టెడ్ స్టూడెంట్స్. ఈ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ శ్రవణ్ కుమార్ కూడా ఈ హాస్పిటల్ని సందర్శించారంటండి, అలాగే బాధిత విద్యార్థుల్ని కలుసుకున్నారట. He spoke to doctors and said a detailed inquiry would be conducted to determine. ఏంటండి డిటర్మిన్, ఎలా పలకాలండి? డిటర్మిన్ అంటే ఏంటి? నిజాలు నిగ్గు తేల్చడం. ఓకేనా, ఏం జరిగింది, కారణాలు కనుక్కోవడాన్ని డిటర్మిన్ అంటారు. ఈ డిటర్మిన్కి మరొక అర్థం ఉండండి, దృఢ నిశ్చయం తీసుకోవడం. రెండు రకాల అర్థాలు ఉన్నాయి ఈ మాటకి. టు డిటర్మిన్ ద ల్యాప్స్ అంటే పొరపాటు. ఓకేనండి, ఈ పొరపాటులు ఎలా జరిగింది ఏంటి అని కనుక్కోవడం కోసం ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ, పూర్తి స్థాయి ఎంక్వైరీ అనేది కండక్ట్ చేయబడుతుంది అని చెప్పారంట. ఎవరు? ఈ మినిస్టర్. మళ్ళీ ఇంకొకసారి, స్టేట్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ కుమార్ విజిటెడ్ ద హాస్పిటల్ అండ్ మెట్ ద అఫెక్టెడ్ స్టూడెంట్స్. ఈ మినిస్టర్ గారు హాస్పిటల్కి సందర్శించి బాధిత విద్యార్థులను కలుసుకున్నారు, అలాగే డాక్టర్తో మాట్లాడి ఇంకా ఏం చెప్పారు? డీటెయిల్డ్ ఎంక్వైరీ, పూర్తి స్థాయి ఎంక్వైరీ అనేది కండక్ట్ చేయబడుతుంది, నిజాలు, ఈ పొరపాటు ఎలా జరిగింది అనేది తెలియడం కోసం, తేల్చడం కోసం. రైట్. ఇదండి. రైట్. ఇక్కడ చూడండి, ఇది చాలా భయంకరం ఇక్కడి నుంచి మాత్రం. రైట్. This is the second such incident in the state in the past 3 months. On May, అంటే ఈ బీహార్ రాష్ట్రంలో ఇలాంటి సంఘటన గత 3 నెలల్లో ఇది రెండవదంటండి. This is the second such incident in the state in the past 3 months. గత 3 నెలల్లో ఇలాంటి సంఘటన ఇది రెండవది. రైట్. On May 7th, around 300 students had fallen ill. మే 7వ తారీఖున సుమారు, అరౌండ్ అంటే approximately around 300 students had fallen ill after consuming, ఎలా చదవాలి? consuming కాదు, consuming the midday meal at a government middle school in the Saharasra district. So districtలో ఈ మిడ్ డే మీల్ తిన్న తర్వాత గవర్నమెంట్ స్కూల్లో 300 మంది విద్యార్థులు మే 7వ తారీఖున అస్వస్థతకు గురయ్యారట. రైట్. ద మిడ్ డే మీల్ వాజ్ అలెజిడ్లీ కంటామినేటెడ్ బై ఎ డెడ్ స్నేక్.
ఏంటండి, ఈ మిడ్ డే మీల్ అనేది కల్తీ అయిందంటండి. ఎలాగండి బాబు? ఒక చనిపోయిన పాము ద్వారాగా. చూద్దాం. రైట్. ద ఇన్సిడెంట్ హ్యాడ్ కమ్ టు లైట్ అంటే వెలుగులోనికి రావటం అండి. జరిగిన సంఘటన ముందు ఎవరికీ తెలియదు, తర్వాత అందరికీ తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు కమ్ టు లైట్ అనే మాటను ఉపయోగిస్తారు. ద ఇన్సిడెంట్ హ్యాడ్ కమ్ టు లైట్ ఆఫ్టర్ ద స్టూడెంట్స్ కంప్లైంట్ ఆఫ్ స్టమక్ ఏక్ అండ్ నోజియా. ఈ సంఘటన ఎప్పుడు వెలుగులోకి వచ్చిందండి? తినిన తర్వాత పిల్లలు కడుపు నొప్పి వస్తుందని, అలాగే నోజియా ఉందని. నోజియా అంటే వికారం, ఓకేనా, వామిటింగ్ సెన్సేషన్. This is repeatedly happening in government schools. The government should take the matter seriously, a social activist said. ఇంకండి, సామాజిక కార్యకర్త, సోషల్ యాక్టివిస్ట్ ఏం చెప్పారండి? ఇలాంటి సంఘటనలు పదే పదే పునరావృతం అవుతున్నాయి రాష్ట్రంలో. ప్రభుత్వం అనేది దీని పట్ల సీరియస్గా వ్యవహరించాలి అని అన్నారంట. ఇదండి సంఘటన, ఓకేనా. ఇందులో 2 సంఘటనలు కవర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇదే వార్తని మనము ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎలా చెప్పాలి అనేది చూద్దామండి. రైట్. మనకి ఎంత గుర్తొస్తే అంతే. రైట్. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మెసేజ్ మనం చెప్పగలిగితే సరిపోతుంది. రైట్. One incident happened in a government school of Bihar. In this incident, 36 girl students fell ill after having the midday meal at a particular government school of Bihar. Actually, this incident happened on Tuesday. In this incident, 36 girl students were hospitalized. According to local people, the cook of the school sprinkled or added detergent powder instead of salt. Actually, the containers of detergent as well as salt containers had been placed at the same place in the particular school and all. So the cook unintentionally, by mistake, mistook the detergent for salt. So he added the detergent into the food items of the midday meal here. After having that midday meal, lots of students fell ill. Right. So the school authorities and local people have taken them to nearby hospital, where the doctors declared them safe and out of danger. The local minister also visited the doctor visited the hospital and took the stock of the situation there. Right. The minister also, State Rural Development Minister Shravan Kumar also visited the hospital and met the students, and he talked with the students and inquired regarding that incident and all. He also said that a detailed inquiry would be conducted to determine the lapses behind this incident. One more incident, right? This is the second incident in the past 3 months in the particular state and all, right? Actually, in another incident, nearly 300 students fell ill after having midday meal. Actually, that midday meal was contaminated by a dead snake. This is how repeatedly incidents are happening in government schools, right? So a social activist complained this, right? The social activist told that the government should take this matter seriously and all, right? This is what happened in Bihar. ఇలా మీకు ఎంత గుర్తొస్తే అంతే ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్ కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ముందుగా చక్కగా తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి చదువుకుంటూనే తర్వాత ఫైనల్గా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయండి ఇలాగా, రైట్? థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్, ప్లీజ్ subscribe my channel. Please say your comment through comment section, right? Thank you.